నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని వీటీపీఎస్ ఓసీసీ స్టోర్లో అయితే జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో డాక్టర్ ఎన్జీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శివరామాంజనేయులు హస్తముందా, లేకపోతే అక్రమార్కులతో చీఫ్ ఇంజనీరింగ్ మూలాఖత్ అయ్యారా? ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వీటీపీఎస్ ఓసీసీ స్టోర్లో అవినీతి కుంభకోణం జరిగిందంటూ మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే వీటీపీఎస్ ఓసీసీ స్టోర్ కు డాక్టర్ ఎన్టీపీఎస్ కు ఎటువంటి సంబంధం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేసి అటు ప్రజలను ఇటు మీడియాను తప్పుదారి పట్టించేందుకు శివరామాంజనేయులు కలరింగిచ్చారు. ముఖ్యంగా మీడియాలో వరుస కథనాలతో పాటు సహకార శాఖ అధికారులు విచారణకు ఉపక్రమించడంతో నేరుగా డాక్టర్ ఎన్టీపీఎస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సహకార శాఖ అధికారులను మేనేజ్ చేసేందుకు సైతం ప్రయత్నాలు చేయడం స్థానికులను విషయానికైతే గురి చేస్తుంది. ఓసీసీ స్టోర్ తో డాక్టర్ ఎన్టీపీఎస్ కు ఎటువంటి సంబంధం లేదని లిఖిత పూర్వకంగా ప్రకటన చేసిన చీఫ్ ఇంజనీరింగ్ శివరామాంజనేయులు ఓసీసీ స్టోర్ లో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదని నిరూపించడానికైతే ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తాను వేసిన కమిటీ ఇచ్చిన నివేదికలో భాగంగా ₹1 కోటి పైనే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన మూలధనంలో తేడా ఉందని తెలియడంతో గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఒక అబద్దాన్ని నమ్మించడానికి 10 అబద్దాలు ఆడినట్లు సొసైటీ పాలక వర్గం చేత రాజీనామా చేయించినట్లుగా కొత్త నాటకానికి తెరతీశారు. మల్లెన శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులు కూడా రాజీనామా చేయడం, వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడం, ఇవన్నీ మినిట్స్ పుస్తకంలో తీర్మానాలు రాయడం అన్ని జరిగిపోయాయి. కానీ ఇక్కడే ట్రిక్ ప్లే చేశారు స్టోర్ పాలక వర్గం సభ్యులు. సహకార శాఖ అధికారులనైతే ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు ముట్టబెట్టి పాలక వర్గం రాజీనామాలు ఆమోదించకుండా చక్రం తిప్పారు. ఇక 2021 నుండి ఇంతవరకు ఓసీసీ స్టోర్ లో ఆడిట్ జరగలేదు. 15 రోజులుగా సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మినిట్స్ బుక్, రసీదు పుస్తకాలు, ఓచర్ పుస్తకాలతో పాటు 14 రకాల రికార్డులను తీసుకుని వచ్చి తమ కార్యాలయంలో అప్పగించాలని 51వ నోటీస్ ద్వారా కూడా ఆదేశించారు. ఇంతవరకు ఏ రికార్డులు సమర్పించాలో, ఏ రికార్డులు సమర్పించలేదో ఎవరికీ తెలియదు. ఈ ఎపిసోడ్ మొత్తానికి కర్మ, కర్త, క్రియ అన్ని డాక్టర్ ఎన్టీపీఎస్ చీఫ్ ఇంజనీరింగ్ అని ఉద్యోగులు, గ్రామస్తులైతే చెప్పుకుంటున్నారని సమాచారం. నిందితులపైన శాఖపరమైన చర్యలు తీసుకోలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదనైతే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భాగంగా తల్లం గోపాల కృష్ణరావు అనే కింది స్థాయి ఉద్యోగిపై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకున్నారు. కానీ సొసైటీ సొమ్ము కాజేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ పైన ఇంతవరకు ఎటువంటి క్రిమినల్ చర్యలైతే తీసుకోవటం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరుణంలో పెట్రోల్ బంక్ లో ఉద్యోగులుగా చేరే వారి తరపునైతే ప్రభుత్వ ఉద్యోగుల చేత గ్యారెంటీ సంతకాలు చేయించడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఈ వ్యవహారంలో బొప్పడ ప్రవీణ్ కుమార్ తరఫున ఎవరి చేత గ్యారంటీ సంతకం ఎవరు చేయించారు బయటకు చెప్పడం లేదు. ఇటువంటి ఆర్థిక నేరాలు జరిగిన సందర్భంలో సిబ్బంది తరఫున గ్యారంటీ సంతకాలు చేసిన వారి చేత సొసైటీ నష్టపోయిన సొమ్మును రికవరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటిదేమీ అధికారులైతే చేయడం లేదు. గతంలో కూడా ఇదే తరహాలో ఓసీసీ స్టోర్ లో అవినీతి కుంభకోణం జరిగితే కింది స్థాయి సిబ్బంది పైన ఒక కేసు నమోదు చేయించి తూతూ మంత్రంగా విచారణ జరిపించి విజయాన్ని అయితే పక్కదారి పట్టించాలనే ఆరోపణలు లేకపోలేదు. ఇది ఇలా ఉండగా జెన్కోలో ఉన్న మహిళా డైరెక్టర్, సహకార శాఖలో ఉన్న కీలక ఉన్నతాధికారి సైతం మల్లెన శ్రీనివాసరావు అవినీతికి సహకారం అందిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. అయితే 4 అవినీతి పరులనైతే కాపాడేందుకు 400 మంది సొసైటీ సభ్యులకు అన్యాయం చేస్తారా, లేక 4 అవినీతి పరులైనా వారి పట్ల చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే నలుగురు అవినీతి పరులను కాపాడేందుకు 400 మంది సొసైటీ సభ్యులకు అన్యాయం చేస్తారా లేక నలుగురు అవినీతి పరుల వారి పట్లనైతే చర్యలు తీసుకుంటారనే దానిపై అయితే తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికైతే ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వీటీపీఎస్ ఓసీసీలో భారీ అవినీతి కుంభకోణాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అవినీతి ఏ స్థాయిలో జరిగిందంటే, ఓసీసీలో ఉన్నటువంటి ఎవరైతే పాలక వర్గం ఉంటారో ఆ పాలక వర్గం పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటీపీఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వారికి సంబంధించినటువంటి బంధువులు, వారికి సంబంధించినటువంటి స్నేహితులను దగ్గర పెట్టుకొని వారి చేతే పెట్రోల్ బంకులో ఉద్యోగాలు వెలగబెట్టేయటం, వారి చేతే ఒక స్టోరు ఏర్పాటు చేయటం, సూపర్ మార్కెట్ స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోరు ఏర్పాటు చేయటం, ఆ స్టోర్కు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా ఈ పాలక వర్గానికి సంబంధించినటువంటి బంధుగణం వారి స్నేహితులను ఏర్పాటు చేసుకోవటం, వారి చేత ఉద్యోగాలు చేయించటం, వారికి వేలాది రూపాయలు జీతాల రూపంలో కట్టబెట్టడం, ఇదంతా కూడా ఒక ఎత్తు. అక్కడ జరుగుతున్నటువంటి పెట్రోల్ బంకులో మాయాజాలం మాత్రం మరొక ఎత్తు. పెట్రోల్ బంకులో ఉన్నటువంటి పెట్రోల్ అమ్మకాల్లో ప్రతిరోజు కూడా 7 నుంచి 10 లక్షల రూపాయల నగదు వస్తుంది. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వస్తున్నటువంటి నగదు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఓసీసీలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ డబ్బు మొత్తాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు 5 రూపాయల వడ్డీలకి ఇస్తున్నట్టు కూడా అనేక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఎక్కడ తేడా వచ్చిందంటే, వీటీపీఎస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఒక జిల్లా కలెక్టర్కి కూడా లేని జీతం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో కొంతమందికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఓసీసీని పాలక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధుగణం, వాళ్ళ స్నేహితులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించటం, వాళ్ళందరికీ జీతభత్యాలు ఇచ్చుకోవటం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వ్యవహారాలపై జిల్లా కలెక్టర్కి కొంతమంది ఆ పాలక వర్గంలో ఉన్నటువంటి మరికొంతమంది నిజాయితీగా పనిచేసే వ్యక్తులు జిల్లా కలెక్టర్కి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు అందించిన నేపథ్యంలో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో 51 ఎంక్వైరీ కూడా వేశారు. 51 ఎంక్వైరీ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది. ఆ ఎంక్వైరీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇక్కడ ఓసీసీ అలాగే వీటీపీఎస్ లో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి శివరామాంజనేయులు ఎవరైతే ఉన్నాడో ముందుగా అసలు ఇక్కడ ఎక్కడా కూడా అవినీతి జరగట్లేదంటూ కూడా ప్రగల్భాలు పలికాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది దీని మీద పోరాటం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ సమర్పించిన నేపథ్యంలో 5 మ్యాన్ కమిటీతో ఒక విచారణ కమిటీ వేయటం జరిగింది. ఎవరైతే చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి శివరామాంజనేయులు ఉన్నాడో అతను 5 మ్యాన్ కమిటీతో ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఆయన విస్తుపోయే విధంగా వాస్తవాలు బయటకు వచ్చాయి. దాదాపు పెట్రోల్ బంకు కావచ్చు, అక్కడ సూపర్ మార్కెట్ స్టోర్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు లెక్కలు బయటికి తీస్తే 1,38,000 రూపాయలు తేడా రావడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ తేడా వచ్చిందో ఇంకా గతంలో వీళ్ళు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఇప్పుడు ఏదైతే ఫిర్యాదు అందింది కాబట్టి ఎంక్వైరీ జరిగింది కాబట్టి 5 మ్యాన్ కమిటీ వేశారు కాబట్టి ఈ ₹1,00,00,000 తేడా బయటకు వచ్చింది. గతంలో ఎంత మేర తినేసి ఉంటారు ఓసీసీ సొమ్మును? అడ్డంగా తిన్నటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలని కొంతమంది వ్యక్తులు బయటికి తీసే ప్రయత్నం చేశారు. కానీ వారి గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. దాంతో పాటుగా చీఫ్ ఇంజనీర్ హస్తం, చీఫ్ ఇంజనీర్ ని మేనేజ్ చేయడానికి కూడా చాలా మంది చేతులు తడిపారన్న విమర్శలు కూడా సర్వత్రా కూడా ఇప్పటి వరకు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మరోవైపు ఎక్కడైతే ఈ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వీటీపీఎస్ లో జరుగుతున్నటువంటి అక్కడ ఓసీసీ కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో
కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఏదో సాదాసీదా ఒక ఉద్యోగి మీద చిన్నపాటి కేసు పెట్టి ఈ కేసుని క్లోజ్ చేయాలని కుట్ర చేసిన వారి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే సూత్రధారులు, ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, ఎంత మేర అక్రమాలకు పాల్పడ్డారో అనే దాని మీద లోతైన దర్యాప్తు బీఆర్కే న్యూస్ చేస్తుంది. బీఆర్కే న్యూస్ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్రోల్ బంక్ లో ఆదాయం వస్తుంటే ఆ డబ్బుని ఎందుకు సొసైటీ అకౌంట్ లో, ఆ డబ్బులు ఎందుకు పాలక వర్గం డిపాజిట్ చేయట్లేదన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు తర్వాత లోతైన దర్యాప్తు జరిగితే 1,38,000 రూపాయలు తేడా వచ్చిందంటే గతంలో ఎంత మేర ఈ పెట్రోల్ బంకు కావచ్చు, అక్కడ స్టోర్ కావచ్చు, వీటన్నిటిలో ఎంత మేర దోపిడీ చేశారనేది ఆ దేవుడికే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే వీటీపీఎస్ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దీంట్లో కీలకంగా మారి ఎవరైతే వీటీపీఎస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల్ని పెట్రోల్ బంక్ లో ఉద్యోగులుగా పెట్టడం, వాళ్ళ చేత చక్రం నింపడం, వచ్చిన డబ్బును ప్రైవేటు వ్యక్తులకు వడ్డీల రూపంలో పంపుతున్నటువంటి వ్యవహారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు విచారణ అలాగే లోతైన దర్యాప్తు జరిగింది కాబట్టి ₹1,00,00,000 వ్యవహారం ఇప్పుడు బయటికి రావడం జరిగింది. తెలియకుండా ఎంత మేర డబ్బు పక్కదారి పడుతుంది, ఎంత మేర సొమ్ములు దోచేస్తున్నారు, ఎన్ని కోట్లాది రూపాయలు దోచేశారు ఇప్పటి వరకు, ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ దీని మీద లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోతైన దర్యాప్తు చేస్తే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అక్కడ జరుగుతున్నటువంటి చీఫ్ ఇంజనీర్ హస్తం ఎంత మేర ఉంది, ముందుగా నాకు సంబంధం లేని అన్న వ్యక్తి ఆ తర్వాత దాని మీద 5 మ్యాన్ కమిటీ ఎలా వేశాడు, 5 మ్యాన్ కమిటీ వేసిన తర్వాత ₹1,00,00,000 తేడా వచ్చిందని తానే ఎందుకు ఒప్పుకున్నాడు, ఆయన్ని ఇదంతా కూడా బయటికి రాకుండా ఉంచడానికి ఎంత మేర సొమ్ములు ఆయనకి ఆశ చూపించి ఉంటారనేది మనం ఊహించాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కొండపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వీపీటీఎస్ కి సంబంధించినటువంటి 1 కాదు 2 కాదు రీసెంట్ గా అక్కడ జరుగుతున్నటువంటి బూడిద కుంభకోణాన్ని, బూడిద లారీల మాఫియాని కూడా బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే వీటన్నిటి మీద జిల్లా కలెక్టర్ లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యోగులు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల్లో ఉద్యోగులు చేతివాటం మామూలుగా లేదు. కోట్లాది రూపాయలు ఈజీగా దోచేస్తున్నారు. గతంలో ఎంత మేర దోచేశారనే దాని మీద లోతైన దర్యాప్తు జరిపితే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈశ్వర్ ముఖ్యంగా దీనిలో మనం చూసుకుంటే స్కామ్ లో డాక్టర్ ఎన్టీపీఎస్ ఉన్నతాధికారులు అసలు ఏమంటున్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ స్కామ్ కు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే టెంపరరీగా కొంతమంది ఉద్యోగులను ఆ పెట్రోల్ బంక్ లో పెట్టారు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఓసీసీ స్టోర్ లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 4,000 మంది ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 2,000 బైకులు ఉంటాయి. అక్కడ బైకులు పక్కన పెడితే లారీలు ఉంటాయి. అక్కడ బూడిద లారీలు కావచ్చు, డొమెస్టిక్ వెహికల్స్ కావచ్చు, కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, అన్ని కూడా అదే పెట్రోల్ బంకులోకి వచ్చి పెట్రోల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ పెట్రోల్ కొనుగోలు చేసినటువంటి వచ్చినటువంటి నిధులు 7 నుంచి 10 లక్షల వరకు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అది మొత్తం కూడా డిపాజిట్ చేసి ఉంచాలి. కానీ ఎవరైతే ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల్ని తాత్కాలిక ఉద్యోగులుగా ఎవరినైతే పెడుతూ ఉన్నారో, ఇప్పుడు ఆ వీటీపీఎస్ లో పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఒక కేడర్ ఉన్న ఉద్యోగులు, వాళ్ళే ఇక్కడ ఈ పాలక వర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ అవినీతి జరిగిందని, అవినీతి పెద్ద స్థాయిలో జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో రాజీనామాల డ్రామాలు కూడా ఆడారు. ఈ పాలక వర్గం నుంచి కొంతమంది కీలకమైన వ్యక్తులు రాజీనామా చేస్తున్నట్టు కూడా డ్రామా ఆడినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది.
దాని వెనకాల కూడా VTPS లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల హస్తం ఉంది. ముఖ్యంగా చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన పాత్రపై అనేక అనుమానాలు వస్తున్నాయి. దీని మీద లోతైన దర్యాప్తు చేయాలి. 5-man కమిటీ నివేదికలో 1,38,000 రూపాయల వరకు కూడా తేడాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు 51 ఎంక్వైరీ కూడా జిల్లా కలెక్టర్ వేసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ వాళ్ళకి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి సహకారం ఏదైతే జిల్లా సహకార శాఖ అధికారి కావచ్చు, విజయవాడ విభాగ సహకార శాఖ అధికారి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా 51 ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఈ 51 ఎంక్వైరీలో మరింత సమాచారం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా BRK న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ రోజు వార్తా కథనాన్ని కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి బూడిద కుంభకోణం కావచ్చు, ఇప్పుడు OCCలో జరుగుతున్నటువంటి మరొక కుంభకోణం కావచ్చు, తరచూ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి లోతైన దర్యాప్తు చేసి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే OCC సొమ్ములు అడ్డంగా తినేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని BRK న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. ఓకేశ్వర్, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కింది స్థాయి ఉద్యోగం తల్లం గోపాలకృష్ణరావుపై అయితే కేసు కూడా నమోదైంది కదా, ఇంకా దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దీంట్లో కింది స్థాయి ఉద్యోగి ఒకరి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఏదో తప్పు జరిగింది, ఎక్కడో అవినీతి జరిగింది, దాన్ని ఈ కేసు ఆధారంగా పక్కదోవ పెట్టే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది. కేసు అయిపోయింది కాబట్టి ఈ వ్యవహారం పక్కన పెడదాం అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే VTPS ఉన్నతాధికారులు ఆడుతున్నటువంటి ఇది మరొక గేము. ఇది కాదు, ఒక కింది స్థాయి ఉద్యోగి మీద కేసు నమోదు చేసి చేతులు దులుపుకుందాం అనేది అక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇదంతా పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి అవినీతి ఎక్కడ? పెట్రోల్ బంకు కేంద్రంగా అవినీతి జరిగింది, అలాగే సూపర్ మార్కెట్ కేంద్రంగా అవినీతి జరిగింది. ఈ సూపర్ మార్కెట్ లో కావచ్చు, అక్కడ పెట్రోల్ బంకులో కావచ్చు, OCC కిందే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ సొసైటీయో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పాలక వర్గమో, ఆ పాలక వర్గంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే VTPS లో వీళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగులుగా ఉన్నారు, ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా ఈ అక్రమాలు చేయలేరు కాబట్టి ఎవరైతే అక్కడ తాత్కాలికంగా పెట్టుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో ఆ తాత్కాలికంగా పెట్టుకున్నటువంటి ఉద్యోగులను అడ్డం పెట్టుకొని ఎవరైతే ఆ ఉద్యోగులు ఈ వ్యవహారాలన్నీ మెయింటెనెన్స్ చేస్తున్నారో, పెట్రోల్ బంకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ కావచ్చు, ఈ రెండింటిని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ప్రైవేటు తాత్కాలిక ఉద్యోగులు, వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి డేటా ఈ 5-man కమిటీ ఎవరైతే చీఫ్ ఇంజనీర్ వేశాడో వాళ్ళ ఎంక్వైరీలో కూడా ఇదంతా కూడా తేట తెల్లమైంది. అంటే ఏ స్థాయిలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద లోతైన దర్యాప్తు జిల్లా కలెక్టర్ వేయాలి. 51 ఎంక్వైరీ వేసినప్పటికీ ఇంకా ఆ ఎంక్వైరీ పూర్తి కాలేదు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ఉద్యోగుల చేత వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి స్టోర్ కావచ్చు, పెట్రోల్ బంక్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఎంత మేర దోపిడీ జరిగింది, ఎంత మేర వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు, అక్కడ వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏ విధంగా పక్కదారి పెట్టారు, ఈ పక్కదారి పట్టించిన దాంట్లో ఎవరెవరి పాత్ర ఉందనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.